నీ జీవితాన్ని కొలాప్స్ చేయడానికి నీకు ఒక పెద్ద సమస్య ఏం అవసరం లేదు. ఒక చిన్న నెగెటివ్ థాట్ చాలు. ఒక్కసారి గమనించి ఎవరో ఒకరు నిన్ను ఏదో అన్నారనో, నీకు కావాల్సిన వాళ్ళు నీతో పాటు ఉండలేకపోతున్నారనో, నీ లైఫ్ పార్ట్నర్గా ఊహించుకున్న వాళ్ళు నీతో ఉండలేకపోతున్నారనో, నిన్ను చీట్ చేశారనో ఒక చిన్న ఆలోచన వస్తుంది. అతను ఎలా, ఎందుకు అన్నాడు, ఎందుకు అన్నాడు, లేకపోతే ఎలా అన్నాడు, తను ఎందుకు ఇలా చేసిన తర్వాత ఒక చిన్న ఆలోచనే కదా. తర్వాత బహుశా నా వల్ల అయి ఉంటుంది. ఇంకోసేపటికి మేబీ సంథింగ్ ఐ డన్ రాంగ్ అన్న థాట్ వస్తుంది కదా. ఇంకా కొంచెం సేపటి తర్వాత అసలు పనికి రాని వాడిని కొంచెం టైం పెడితే, ఇంకొంచెం టైం గడిచిన తర్వాత నా లైఫ్ ఎప్పటికీ మారదు, ఇంతే చూసావుగా అని నిన్ను నువ్వు స్క్రోల్ చేసుకోవడం. ఒక్క ఆలోచన ఎలా ఒక పెద్ద చైన్ రియాక్షన్ లాగా మారిందో చూసావు కదా. మనల్ని ఎక్కువగా బాధ పెట్టేది ఒక నెగిటివ్ థాట్ కాదు, ఆ ఒక్క నెగిటివ్ థాట్ వెనకాల మన మైండ్ క్రియేట్ చేసిన ఒక పెద్ద స్టోరీస్, ఒక లూప్. ఒక చిన్న నిప్పురవేమి ఒక పెద్ద అడవిని కాల్చదు, కానీ ఆ నిప్పురవ్వను ఎవరు ఆపకపోతే, ఆ నిప్పుని ఎవరు ఆపకపోతే అడవి మొత్తం బూడిదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒక్క నెగిటివ్ థాట్ అంతే, ఒక్క నెగిటివ్ థాట్ మొదట్లో థాటే నిన్ను నాశనం చేస్తుంది. దాన్ని పట్టుకొని దాన్ని ఐడెంటిఫై చేసి గురించి మళ్ళీ ఆలోచించడం మానేస్తే, లేక దాన్ని పట్టుకొని మళ్ళీ ఆలోచిస్తూ అదే నెమ్మదిగా నిన్ను కిందకి లాగేస్తుంది. రిమెంబర్ దిస్, ప్రతి థాట్కి నువ్వు రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ థాట్స్కి వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి, నువ్వు వదిలేయడానికి కావాల్సిన ప్రికాషన్ తీసుకోకపోతే, దట్ మీన్స్ ఐడెంటిఫై యువర్ థాట్. ఇఫ్ యూ వాంట్, లెట్స్ మూవ్ ఆన్. ఇఫ్ యూ డోంట్ వాంట్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్. ఆ నెగిటివ్ థాట్ని నువ్వు రిజెక్ట్ చేయాలనుకుంటే డిలీట్ ఆర్ క్యాన్సల్ ఆర్ లెట్ గో, నువ్వే చేయాలి. నీ నెగిటివ్ థాట్, నీ మైండ్లో క్రియేట్ చేసుకున్న నెగిటివ్ థాట్ని, నీ మైండ్లో వచ్చిన నెగిటివ్ థాట్ని ఎవ్వరూ తీసేయలేరు ఎక్సెప్ట్ యూ. దాన్ని లెట్ గో చేయాలి, డిలీట్ అన్నా చేయండి, క్యాన్సల్ అన్నా చెప్పుకోండి. ఆ ఒక్క నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు వెంటనే దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టకు. ఒక్కసారి ఆగు, నిన్ను నువ్వు ఒక క్వశ్చన్ అడుగు, ఇది నిజమా లేక నీ మైండ్ నీకు క్రియేట్ చేసి ఇస్తున్న స్టోరీనా అని. అంతే. ఆ ఆన్సర్ కోసం కష్టపడకు, జస్ట్ అబ్జర్వ్ చేయి. ఈరోజు ఎక్స్పెరిమెంట్ మీరు ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో నాకు ఐ బ్రోక్ ద లూప్ అని సెండ్ చేయండి. గుర్తుపెట్టుకో, ఒక్క థాట్ నీ జీవితాన్ని మార్చవు, వాటికి నువ్వు ఇచ్చే రెస్పాన్స్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. బీ కనెక్టెడ్ విత్ స్పాన్షన్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.